సిడబ్ల్యూసి స్పెషల్ ఇన్వైటీ వంశీచందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీహరి గారికి, అదేవిధంగా మా ఎమ్మెల్సీ మాకన్నా చాలా చిన్నోడు కానీ ప్రోటోకాల్లో ఈరోజు మాకన్నా పెద్ద బలమూరు వెంకట్ గారికి, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ శివసేన గారికి, అదేవిధంగా మా మహిళా ప్రెసిడెంట్ వసంతమ్మ గారికి, అమ్మ రాఘవేంద్ర అందనే నా అఫిడవిట్ తయారు చేసి మేము ఆ రోజు నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి రాఘవేంద్ర మాకు అందరికీ సన్నిహితుడు, మాకు చాలా అత్యంత సన్నిహితుడు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా మహిళా ప్రెసిడెంట్ మీనాక్షమ్మ గారికి, ప్రతి మండల అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి, అదేవిధంగా చాలా మంది మా ఎంపీటీసీలు కొంతమంది పైన ఉన్న కానీ చాలా మంది అక్కడ కింద వేదిక కింద అక్కడ కూర్చున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మా సర్పంచ్లకి, ఉప సర్పంచ్లకి, వార్డ్ మెంబర్లకి, వేదిక పైన ఉన్న మాజీ ఎంపీపీలకు, మాజీ ఎంపీటీసీలకు, మా సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి, చాలా మంది సీనియర్ నాయకులు కూడా కింద ఉన్నారు. మహిళలు కూడా నా ఎలక్షన్ కోసం చాలా మంది ఇంటింటికి వెళ్ళి నా కోసము ఓటు అడిగిన, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి మహిళకు పేరు పేరున ధన్యవాదాలతో, ముఖ్యంగా ఈరోజు విచ్చేసిన విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరూ సహకరించడానికి నేను ఈరోజు ఇక్కడ ఉన్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎవరైనా పేరు మర్చిపోయినా కానీ క్షమించగలరు, ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరు లీడర్ వంశన, ప్రతి ఒక్కరు లీడర్, ప్రతి ఒక్కరు నా కోసం కష్టపడి ఓటేస్తున్నారు. అందరు కింద ఉన్నారు, పైన ఉన్నారు. చాలా మంది లీడర్లు అక్కడ పబ్లిక్ లో కూర్చొని ఉన్నారు. వాళ్ళు పైకి వస్తే పాపం ఇక్కడ వాళ్ళు ఎందుకు లేపాలి, వాళ్ళని బాధ పెట్టొద్దు, వాళ్ళని బాధ పెడితే అనిరుద్ధ్ రెడ్డిని కూడా వాళ్ళు ఏమన్నా అనొచ్చు అని చెప్పేసి వాళ్ళంతా అక్కడ ఉన్నారు. నన్ను తిట్టిన నాయకుడు కూడా పక్కనే ఉన్నాడు. తాజా తిట్టిండు, కయ్యం తిట్టిండు, జహీర్ తిట్టి అందరు. కానీ నన్ను తిట్టినారు, కానీ పార్టీ జెండా మోసినారు, పార్టీ కోసం పనిచేశారు. నేను తప్పు చేస్తే నన్ను అన్నారు, కానీ నన్ను వేరే రకంగా ఏం అనలేదు. కానీ వాళ్ళందరూ కూడా నా పక్కనే ఉండాలి. మీరందరూ కూడా నన్ను తిట్టే అధికారము మీకుంది, వేరే వాళ్ళకి ఎవ్వరికీ లేదు. వేరే వాళ్ళు ఒక మాట అంటే పడను, కాను మీరు ఏదన్నా కానీ పడతా. ఎందుకంటే మీరు కష్టపడి నన్ను ఈరోజు ఈ స్థాయిలో పెట్టి, ఈరోజు జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత చూస్తే పాతైన చాలా బుక్కలు పెట్టిండు, చాలా బుక్కలు. ప్రజా దర్బారని పెట్టి ప్రజలు రావాలి, పేదవాళ్ళు రావాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఆ ఇబ్బందికి అధికారులకు చెప్పాలని ఆ రోజు కూర్చొని ఉంటే 200 అప్లికేషన్లు వచ్చినాయి. దాంట్లో 120 అప్లికేషన్లు వీళ్ళు చేసిన కబ్జాలు, పేదవాళ్ళ భూములు కబ్జా చేసిన అప్లికేషన్లు వచ్చినాయి. ధరణిలో సర్వే నెంబర్లే మాయమైపోయినాయి. ఫిజికల్ గా పోతే భూమి ఏమో వాళ్ళది, వాళ్ళ కొంతమంది కౌన్సిలర్లు దాంట్లో కబ్జాలు చేసుకొని బిల్డింగ్లు కట్టిన భూములున్నాయి. ఆదేశాలు ఇచ్చినాను, ఎంఆర్ఓ గారికి చెప్పినాను, కలెక్టర్ గారికి చెప్పినాను, మున్సిపల్ కమిషనర్ చెప్పినాను. ప్రతి ఒక్కరికి రాతపూర్వకంగా నోటితో ఫోన్లు చేసి కాదు, రికార్డు పైన ఉండాలని రాసి చర్యలు తీసుకోవాలని ప్రతి అప్లికేషన్ ఆఫీసులకు పంపించడం జరిగింది. ఇసుక దండాలు ఆపినను. మీరు అనుకోవచ్చు ఇసుక బంద్ అయింది, రేట్లు పెరిగినాయి ఎట్లా అని. మొన్న మాట్లాడుకున్నాము. మన దగ్గరనే ఇసుక ఉన్నది, మిడ్జిలో ఉంది, మన దొండిపి వాగులో ఉంది. ఆ ఇసుక మన జడ్చల దాటకుండా పేదవాళ్ళకి తక్కువ రేటుగా కరెక్టర్ గారితో మాట్లాడి మీకు ఇల్లు కట్టుకునే దానికి తక్కువ ధరకు వచ్చేటట్టు చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా బెల్ట్ షాపులు ఇంతకుముందు వస్తుండే వంశాన్ని అడిగిండు, మన బెల్ట్ షాపులు బంద్ చేస్తే ఎట్లా అని. నిన్న మల్లపల్లి గ్రామానికి వెళ్ళాను, 20 మంది మహిళలు నా దగ్గరకు వచ్చినారు. నువ్వు చాలా బాగా చేసావు, బెల్ట్ షాపులు బంద్ చేసి మా ఇంటికి మా ఆయన వచ్చి రాత్రి పూట 11ంటికి కూడా మమ్మల్ని కొట్టి పైసలు తీసుకొని పోయి తాగి వస్తున్నాడు. నువ్వు బెల్ట్ షాపుల గురించి ఆలోచించకు, ప్రతి మహిళ గురించి ఆలోచించన్న మహిళలు చెప్తే నేను మాట ఇచ్చినాను, బెల్ట్ షాపులు బంద్ చేస్తాము. అదేవిధంగా మళ్ళా గంజాయి విచ్చలు విడిగా
ఆ టిఆర్ఎస్ కొంతమంది నాయకులే గంజాయి అమ్ముతున్నారు. కసిరెడ్డి అన్నగారికి స్వాగతం. మన కల్వకుర్తి శాసనసభ్యుడు అన్నగారు దయచేసి వేదిక పైన రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మహిళలు కూడా చెప్పడం జరిగింది, ఎలక్షన్లో మీకోసం పనిచేసాము, మహిళలందరము మీకోసం ఓటేసి మిమ్మల్ని గెలిపించాము, ఈ బెల్ట్ షాపులు మాత్రం ఉండొద్దు అని చెప్పింది. అయితే సర్వే చేయించినాను, సర్వే చేయిస్తే 90% మహిళలు బెల్ట్ షాపులు ఉండొద్దని చెప్పినందుకే ఈ బెల్ట్ షాపులు 1వ తారీఖు నుండి మూసేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మీ దగ్గరికి చాలా మంది వస్తారు షాపులో, మీరు చెప్పాలి అవి ఓపెన్ చేయాలని. అవి ఓపెన్ కావు, బెల్ట్ షాపులు ఖచ్చితంగా బంద్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మళ్ళా పోలీస్ స్టేషన్, మా నాయకులు ముందు పోలీస్ స్టేషన్ పోతే నువ్వు ఏ కండువ వేసుకొని వచ్చినావు, నీది పింక్ కండువనా, నీది కాంగ్రెస్ అని అడిగేది. ఇప్పటి నుండి అది ఉండదు. ఏ పేదవాడు పోయినా కానీ న్యాయమైన పక్కనుంటే ఆ పేదవాడి పక్కనే పోలీసు వాళ్ళు ఉంటారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మళ్ళా తన భర్త పిల్లలను కూడా ఇచ్చిపెట్టి మా నాయకులు వస్తున్నారు, మా నాయకుని మీటింగ్కి పోవాలి, మా మోటార్ సైకిల్లో పెట్రోల్ లేకున్నా కానీ అప్పు చేసి ఈ 9.5 సంవత్సరాలుగా వాళ్ళు మా వెనక జెండా పట్టుకొని తిరిగిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాకు తెలుసు. అప్పులు చేసి 9.5 సంవత్సరాలు మీరు మాతో నుండి పార్టీ కోసం పనిచేసిన ప్రతి కాంగ్రెస్ నాయకుడు నాకు తెలుసు. ప్రతి గ్రామంలో ఎవరైతే మా పక్షాన ఉన్నారో ప్రతి ఒక్కరు, ఎవరైతే లక్ష్మారెడ్డితో టచ్ లో ఉన్నారో వాళ్ళు కూడా నాకు తెలుసు. మీకు ఫోన్ చేసి మీరు అనిల్ రెడ్డి పక్కన ఉంటే ఆయన దగ్గర పైసలు లేవు, నేనైతే 2000 కోట్ల పైన సంపాదించుకున్నా, నేను ఎట్లయినా గెలుస్తున్నా, మిమ్మల్ని తొక్కుతానన్నాడు, మిమ్మల్ని తంతానన్నాడు, మీకు ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు తీపిస్తానన్నాడు. పాపం ఆయన ఉద్యోగమే పోయింది, అది కేవలం మీ వల్ల. సిరి సంపద అన్నారు, విలేకరులు ఇక్కడే ఉన్నారు, లావణ్య పట్ట భూములని పట్ట చేసుకున్నారు. చెరువులుంటే కట్టలు పీకేశారు, అసైన్డ్ భూములుంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అన్ని నాకు తెలుసు, అన్ని రికార్డులు ఉన్నాయి, ఒక్కొక్కటి బయటికి తీస్తా. అధికారులకు కూడా ఆదేశించినాను, మీరు ఇంకా నిజాయితీగా పని చేయాలి, పాత రకంగా పని చేయొద్దని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రతి భూమి బయటికి తీస్తా. పేదవాళ్ళు వచ్చినారు, వాళ్ళ భూముల గురించి చెప్పినారు, అన్ని ఆదేశాలు ఇస్తాను. కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాను, ప్రతి ఒక్కటి బయటికి వస్తాయి. వాళ్ళు చేసుకున్న కబ్జాలు బయటికి వస్తాయి. మహబూబ్ నగర్ ఎమ్మెల్యేనేమో ఒక గుండా ఫోటోలు ఉండాలి, ఇక్కడున్న ఎమ్మెల్యేనేమో నవ్విందంటే చాలు ఏదో ఒక దగ్గర ఆయన మంచి భూ కబ్జాలు చేస్తున్నారు. వాళ్ళ నాయకులు ఇంకా బయటికి వస్తున్నారు, ఒక్కొక్కరు బయటికి వస్తారు. ప్రతి చెరువులో నల్లమట్టి అమ్ముకున్నారు. ఒక్కొక్క గ్రామంలో 2 కోట్ల నుంచి 3 కోట్ల నల్లమట్టి అమ్ముకున్నారు. మళ్ళీ వాళ్ళ సంగతి ఏం చేయాలి? వదిలేయమంటారా? మీ దగ్గరకు వచ్చి ఫోన్లు చేపిస్తున్నారు, నాకు వదిలేయమంటారా? చెప్పండి. మనం కూడా వాళ్ళ లెక్కనే ఉండాలంటారా? వాళ్ళ లెక్కనే మనం కూడా కబ్జాలు చేయాలంటారా? వాళ్ళ లెక్కనే ఇష్టదండ చేద్దామంటారా? వాళ్ళ లెక్కనే మంద అమ్ముదామంటారా? చెప్పండి. మీ ప్రజలు మార్పు కోరినారు. మార్పు ఈరోజు ఇక్కడి నుంచే మొదలైంది. ఎప్పుడైనా చంద్రగాడని మనకి ఇచ్చినారా? ఈరోజు చంద్రగాడలో మీటింగ్ పెట్టినాం, ఎప్పుడు ఇవ్వలేదు. ఎలక్షన్ ముందు అడిగితే మాకు కోడ్ అన్నారు, ప్రోటోకాల్ అన్నారు. అది ఏం కోడ్ ప్రోటోకాల్ నాకు తెలియదు. ఈరోజు పిలిచిస్తారు. మా విలేకరులు కూడా చెప్తున్నాను, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అని 70 ఇండ్లు ఇచ్చినారు. ఆ ఇండ్లు కూడా బాగా చేయాలి. వాళ్ళకి ప్రెస్ క్లబ్ లేదు, ప్రెస్ క్లబ్ రావాలి. 4వ తారీఖు తర్వాత ఒక రోజు వాళ్ళతో నుండి ఒక్క నిమిషం వంశంలో మాట్లాడినాక నేను మీతో భోజనం చేస్తాం. అక్కడ ఎవరో చెప్పింది మటన్ బిర్యానీ ఉందని, అందుకే వెళ్ళినారు. నాకేమో పాదయాత్ర నుండి మీతో నుండి నాకు కూడా ఆకలి అనేది మర్చిపోయినా.
మీరుంటే చాలనుకున్నా, మీరుండండి. తప్పుంటే చెప్పండి. విలేకరులకు కూడా చెప్పినాను, తప్పుంటే రాయండి, పేపర్లా రాయండి, రాస్తేనే కదా మేము పోయి పనిచేసేది. లక్ష్మణుడు అన్నాడు, ఏమీ లేవు తప్పులు, అందుకే వాళ్ళు రాస్తలేదని. వాళ్ళు రాయలేదు, ఆయన ఎత్తిపోయాడు. తప్పులు అనేది ఖచ్చితంగా చెప్పండి. ఎవరైనా అవినీతి చేస్తే, ఎవరైనా తప్పు చేస్తే నాకు చెప్పండి, గ్రూప్లో పెట్టండి. ఇంకోటి నాకు నచ్చంది ఒకటే ఇది, అందరు కంప్లైంట్ ఇస్తాను, ఎత్తి ఫోన్ వస్తుంది, ఈ ఫోన్ కూడా హ్యాంగ్ అయిపోతుంది. మీకోసము క్యాంప్ ఆఫీస్లో ఉంటాను, ఫోన్లు ఎత్తుతాను. మీకు సమస్యలు ఉంటే, ఎమర్జెన్సీ ఉంటే మెసేజ్ పెట్టండి, మీ పక్షాన్ని ఉంటాను, మీకోసమే పని చేస్తాను. జడ్చలకి రింగ్ రోడ్ రావాలి, ఉదండపూర్ రిజర్వేర్ వాళ్ళకి R&R ప్యాకేజ్ రావాలి, వాళ్ళకి భూములు. ఇదైతే ఇంకా అన్యాయం. అన్న ఇక్కడే ఉన్నారు, భూమి లేని వాళ్ళకి కూడా పైసలు ఇచ్చింది. అవినీతి అంటే మొత్తం బయట పెడతా, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. భూమి లేని వాళ్ళకి పైసలు, భూమి ఉన్న వాళ్ళకి పైసలు లేవు, రోడ్డు లేదు, వాళ్ళకి R&R ప్యాకేజ్ లేదు. వాళ్ళకి 6 లక్షలు ఇచ్చుంటే భూమి కొనుక్కుంటే వాళ్ళు రోడ్డు నుంచి వచ్చినారు. జడ్చలకి రింగ్ రోడ్ రావాలి, దానికోసం పనిచేస్తాను. ప్రతి గ్రామంలో రోడ్లు లేవు, దానికోసం పనిచేస్తాను. మహిళలకి రక్షణ ఉండాలి, వాళ్ళ కోసం పనిచేస్తాను. ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తాను. దయచేసి ఒక్కటి మాత్రం ఆలోచించండి. 2 నెలలు అవుతుంది ఎమ్మెల్యే, ఇప్పుడిప్పుడే అన్ని తెలుసుకుంటున్నాను. మీ గురించి నాకు తెలుసు, కానీ వాళ్ళు చేసే అవినీతి తెలుసుకుంటున్నాను. అవన్నీ బయట పెడతాను. పేదవాళ్ళ పక్షాన ఉన్నాం. మీ గ్రామంలో ప్రతి పేదవానికి మీరు తోడుగా ఉండండి, మీకు తోడుగా నేను ఉంటానని చెప్పి మాటిస్తున్నాను. మన బాలనగర్ చూస్తే అవినీతి, రాజాపూర్ చూస్తే అవినీతి, నవాపేట చూస్తే చెరువులంతా దోచుకున్నారు. మన జడ్చలు చూస్తే మున్సిపాలిటీకి విలేకరులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు. 9వ నెలల 2023లో 25 కోట్లు తెచ్చిందండి ఆయన. నేనేమనుకున్నా 25 కోట్లు వచ్చినాయి, మున్సిపాలిటీకి పెట్టచ్చు కదా అని పోయినా సెక్రటేరియట్ గారు పెట్టుకొని నవీనర్. పోయిన ప్రభుత్వంలో పైసలు లేవు వాళ్ళ దగ్గర, కావాలని ఎలక్షన్ల ముందు ఈ ఆర్డర్ను తీసుకొచ్చి ఓట్ల కోసం మీ ముందు పెడితే మీరు నిజంగానే 25 కోట్లు వచ్చినాయి అన్నారు. మళ్ళీ నిజంగానే 25 కోట్లు వస్తే ఆ పైసలు ఎక్కడ పోయినాయని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నాం. మానుకోండి, కొబ్బరికాయలు కొట్టింది రోడ్లని, సరే ఆ రోడ్లను స్టార్ట్ చేద్దామని పోతే దాంట్లో కూడా పైసలు లేవు. బాలనగర్ నుంచి గంగపూర్కి డబుల్ రోడ్ అన్నారు, లక్ష్మాడి పరిగెత్తుకుంటే పోయి కొబ్బరికాయ కొట్టిండు, దానికి కూడా లేదు. టెండర్ పోయి మళ్ళీ టెండర్ ఓపెన్ చేయించాను, ఆ రోడ్కి శంకుస్థాపన చేస్తాము, డబుల్ రోడ్ వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తుంది. ప్రతి తాండకి లింక్ రోడ్డు కూడా వేపిస్తాం. నాకేం పని అని చెప్పి ఇప్పుడు రోడ్లు తేవాలి, మీకు ఇల్లు ఇప్పియాలి, పెన్షన్లు ఇప్పియాలి, మీకు న్యాయం జరగాలి. ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అంటే గుర్తుకొచ్చింది. కొంతమంది కౌన్సిలర్లు 2 లక్షలు తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇస్తామని, వాళ్ళు ఏమనుకుని లక్ష్మాడికి వెళ్తాను. ముందే ఎంత మెజారిటీతో గెలుస్తాను? 1,00,000. నేను నామినేషన్ వేసినాక ఎంత అన్నారు? 50,000. మళ్ళీ నేను తిరిగినాక ఎంత అన్నారు? ఎలక్షన్ ఒక రోజు ముందు ఏమన్నాడు? 500తో నాకు గెలిపోయిందని అడుగుతున్నాడు. ఆ పరిస్థితి మనకి ఎప్పుడు రావద్దు. వాళ్ళలాగా కబ్జాలు దందాలు చేశాను ఆయనకు ఆ పరిస్థితి వచ్చి, ఆ పరిస్థితి రాదు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. వంశీ అన్న గురించి చెప్పాలి. కల్వకుర్తి టికెట్ వద్దనుకున్నాడు, కసిరెడ్డి అన్న ఇక్కడనే ఉన్నాడు. మన కసిరెడ్డి అన్న కూడా 4 ఏళ్ళు త్యాగం చేసింది ఎమ్మెల్సీ. మళ్ళీ త్యాగం చేసి వంశీ అన్న ఇక్కడికి వచ్చిండు. మనం గెలిపిస్తామా? గెలిచామని మీరు చెప్పండి. గెలిపిస్తాం కదా, పని చేయాలి, ఉట్టిగా రావు, ప్రతి ఇంటికి పోవాలి. ఆయన త్యాగం చేసి వచ్చిండు. ఆయన రేపు గెలిచిన తర్వాత పెద్ద మంత్రి పదవి వస్తే మన జడ్చలకి రింగ్ రోడ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వేరే కాన్స్టిట్యున్సీ తర్వాత అతిపెద్ద కాన్స్టిట్యున్సీ, మనకి రింగ్ రోడ్ అవసరము, ఖచ్చితంగా రింగ్ రోడ్ తీసుకొస్తాము అని చెప్పి కూడా మీకు మాట ఇస్తాం. ఆల్రెడీ అధికారులకు చెప్పినాను, వాళ్ళ పని పైన ఉన్నారు, ఎస్టిమేట్ వేస్తున్నారు. మళ్ళా డిటి అరుణమ్మ గారు అందరికి ఫోన్ చేసి అనిరుద్ధ మనవాడే మీరు నాకు చేయాలి అని అంటుంది. ఎట్లా అనిరుద్ధ మనవాడే అవుతాడు? నేనేమైనా బీజేపీలో ఉన్నానా? నేనేమైనా బీజేపీయా? నేను కాంగ్రెస్ లో ఉన్నా. 5 సంవత్సరాల కింద టీఆర్ఎస్ 2018లో గెలిచినప్పుడు చాలా మంది నాయకులు వెళ్ళిపోయినారు, నేను వెళ్ళిపోలేదు. దాని తర్వాత మీ ఎంపీటీసీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటే మీకు అండగా నిలబడ్డాను. దాని తర్వాత మీరు నాకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు వంశీని నిలబడాలి,
దాని తర్వాత మీ ఎలక్షన్స్ కి నేను నిలబడతానని చెప్పి తెలియదు. 50% యువకులను నిలబెట్టుకున్నాం, సీనియర్లను నిలబెట్టుకున్నాం. నిన్న రబ్బానన్నని నిన్న గవర్నర్ గారు రెసిడెంట్ హైట్ ఉంటే తీసుకెళ్ళినాను. రబ్బానన్న గారు సీఎం గారు గెలిపించాను. సీనియర్ నాయకులు అతన్ని పెద్ద నాయకులు నన్ను గెలిపిస్తాను, నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తాం, మీకోసం చేస్తాం. మీరు నిలబడాలి. మీరు ఇన్ని రోజులు నిలబడ్డారు, 9.5 సంవత్సరాలు ఏం లేకుండా నిలబడ్డారు. మీరు ఈ రోజు మీరు ఖచ్చితంగా నిలబడండి. దాని తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ కి నేను ఖచ్చితంగా నిలబడతా. కేవలం నామినేషన్ ఏంటి, పక్కిని నేను చూసుకుంటా. సరేనా? చూసుకున్న దేనికోసం? అన్ని మీకోసమే, మీరు నా కోసం. ఖచ్చితంగా చెప్తున్నాను. డీకే అన్న గారు మీకు ఫోన్ చేస్తే పట్టించుకోకండి. మనం కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. మీరు 9.5 సంవత్సరాల నుంచి పార్టీలో ఉండి పనిచేసి ఈ రోజు నన్ను గెలిపిస్తారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేద్దాం, వంశాలను గెలిపించుకుందాం. వచ్చే నెల 15, 16, 17 నాడు పాదయాత్ర ఉంటుంది, 3 రోజులు. ఏ గ్రామం నుండి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు మీ ఆశీర్వాదం నాకు ఉండాలి. మీ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, మీ పిల్లలకి అందరికి ఉద్యోగం ఇప్పిస్తా. అన్నొస్తే అమ్మా ఎలక్షన్ ముందు ఏమని చెప్పిన, రచ్చబండ కార్యక్రమం ఉంటుంది, మీ ఇంటికి వస్తామన్నాం. వచ్చామా లేదా? వచ్చినామా? ప్రజాపాలనని వచ్చినాము. మీకు పెన్షన్లు కానీ, ఇళ్ళు కానీ ఖచ్చితంగా అన్నీ వస్తాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మీకు ఎప్పుడైనా కానీ ఏ ఇబ్బంది ఉన్నా కానీ క్యాంప్ ఆఫీస్ రావచ్చు, నేను ఉంటాను. మీకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి మీకు సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు ఇస్తున్నాను. జై కాంగ్రెస్.